వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అల్లూరి జిల్లా చింతపల్లిలో విలేకరులు ర్యాలీ. అనంతపురం జిల్లా రాప్తోడేలో ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడిని ఖండిస్తూ చింతపల్లిలో విలేకరులు ర్యాలీ. జర్నలిస్టు మీద దాడిని ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులకు భద్రత కల్పించాలి. విలేకరుపై దాడి చేసిన వ్యక్తులను శిక్షించాలి. విలేకరులను కొట్టినా, తిట్టినా, బెదిరించినా సుప్రీంకోర్టు తీర్పును 50,000 రూపాయల జరిమానం, 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అమలు చేయాలి. అల్లూరి జిల్లా చింతపల్లి జర్నలిస్టు మీద దాడిని ఖండిస్తున్నామని సోమవారం చింతపల్లి ప్రెస్ క్లబ్ నుండి ఏపీడబ్ల్యూజే యూనియన్ పాత్రికేయులు ర్యాలీ చేశారు. స్థానిక తహసీల్దార్కి వినతి పత్రం అందజేసిన పాత్రికేయులు అనంతపురం జిల్లా రాప్తోడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో జర్నలిస్టుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు దాడి చేసిన విషయం విదితమే. ఇలాంటి దాడులను అధికార పార్టీ ప్రోత్సహించడం మంచిది కాదని, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా పనిచేసే మీడియాపై దాడి చేయడం, దొరబశలాడడం మంచిది కాదని, రాజకీయాల్లోకి వచ్చిన వారు ప్రజా జీవితంలో ఉన్నట్లేనని, ప్రజా జీవితంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయని, వాటిని మీడియాలో రావడమే తప్పు అనడం మంచిది కాదని, ఏ విమర్శనైనా సద్విమర్శగా తీసుకోవాలంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా దాడి చేసిన వారిపై పోలీసులు కఠినమైన కేసులు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు పాత్రికేయుల భద్రతపై ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి వెంటనే వారికి శిక్ష పడేలా చేయాలని ఈ సందర్భంగా చింతపల్లి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ దయానంద్, ఎన్టీవీ రిపోర్టర్ ఆనంద్ రాజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా రిపోర్టర్స్ పాల్గొన్నారు. చింతపల్లి ప్రెస్ క్లబ్ తరపు నుంచి మేము ఖండిస్తున్నాం. దేశంలోనే ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి జర్నలిస్టుకి ఏర్పడుతుందని మేము అనుకోలేదు. మేము పార్టీలకు అతీతంగా మేము న్యూస్ కవరేజ్కి వెళ్తూ ఉంటాం. దేశంలోనే 4వ స్తంభం, 4th ఎస్టేట్గా గుర్తించిన ప్రభుత్వం ఇంత దారుణం జరుగుతుంటే వారిని ఇంకా అరెస్ట్ చేయకుండా ఉండడం చాలా విచారకరం. దీని విషయంలో దాడి చేసిన వ్యక్తులను తీవ్రంగా వాళ్ళని శిక్షించి కోర్టు ఆదేశాల ప్రకారం వారిని కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల ప్రకారం వారిని శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకూడదు. జర్నలిస్టులను భయాందోళనకు గురి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాం. మేము ప్రాణాలు తగ్గించి మేము మీ అన్ని రాజకీయ పార్టీల తరపు నుంచి మేము మీకు సర్వీస్ ఇస్తున్నాం. ఇటువంటి దాడులు వెనుక ఎవరైనా కుట్రలు ఉన్నాయా ఏంటున్నాయో అయితే మాకు తెలియదు, కానీ అటువంటి ఏమైనా విరమించుకుంటే మంచిది. లేదంటే రాబోయే రోజుల్లో అన్ని పాత్రికేయ సంఘాలన్నీ కూడా కలిపి ఇంకా మున్ముందు తీవ్రమైన ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి సుప్రీంకోర్టు ఆదేశాలను జ్ఞాపకం చేసుకొని దాడి చేసిన వ్యక్తుల్ని శిక్షిస్తారని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.